ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా సైలెంట్గా ఉండేవాడు. చదువు, కుటుంబం, తన చిన్న చిన్న కలలు అంతే అతని ప్రపంచం. ఒకరోజు కాలేజీలో కొత్తగా దివ్య అనే అమ్మాయి చేరింది. మొదట వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. కానీ ప్రతిరోజు ఒకే బస్సులో ప్రయాణించడం వల్ల నెమ్మదిగా పరిచయం ఏర్పడింది. ఒకరోజు దివ్య తన పుస్తకం బస్సులో మర్చిపోయింది. అర్జున్ ఆ పుస్తకాన్ని తీసుకొని మరుసటి రోజు ఆమెకు ఇచ్చాడు. దివ్య నవ్వుతూ థ్యాంక్యూ, నువ్వు చాలా మంచివాడివి అంది. ఆ చిన్న మాట అర్జున్ మనసులో మాత్రం పెద్ద జ్ఞాపకంగా మిగిలిపోయింది. రోజులు గడిచాయి. వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ పెరిగింది. చదువు గురించి మాట్లాడుకునేవారు, భవిష్యత్ గురించి మాట్లాడుకునేవారు, తమ కలల గురించి మాట్లాడుకునేవారు. అర్జున్కి దివ్యపై ప్రేమ పెరిగింది. కానీ తన ప్రేమను చెప్పడానికి భయపడ్డాడు. ఒకరోజు ధైర్యం చేసి దివ్య, నువ్వు నా జీవితంలో చాలా స్పెషల్ అన్నాడు. దివ్య కొద్దిసేపు మౌనంగా ఉండి నువ్వు కూడా నాకు స్పెషల్ అంది. ఆ రోజు అర్జున్ జీవితంలో మర్చిపోలేని రోజు. వాళ్ళ ప్రేమ బాగానే సాగింది. కానీ ఒకరోజు దివ్య తండ్రికి ఆమె ప్రేమ విషయం తెలిసింది. ఆయన చాలా కోపంగా, నీ చదువు పూర్తయ్యే వరకు ఈ సంబంధం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అని చెప్పాడు. దివ్య అర్జున్కి ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పింది, మన ప్రేమ నిజమైతే కొంతకాలం మనం ఎదురు చూద్దాం. అర్జున్ కూడా అంగీకరించాడు. కొన్ని నెలల వాళ్ళ మధ్య మాటలు తగ్గిపోయాయి. అర్జున్ ప్రతిరోజు దివ్య నుంచి ఒక మెసేజ్ కోసం ఎదురు చూసేవాడు. కానీ మెసేజ్ రాలేదు. ఒకరోజు అతనికి ఒక మెసేజ్ వచ్చింది. ఇకపై నన్ను కాంటాక్ట్ చేయకు. అర్జున్ షాక్ అయ్యాడు. ఎందుకు ఇలా జరిగింది అతనికి అర్థం కాలేదు. అతను ఎన్నిసార్లు కాల్ చేసినా దివ్య ఫోన్ స్విచ్ ఆఫ్గా ఉండేది. 2 సంవత్సరాలు గడిచాయి. అర్జున్ తన చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాడు. ఒకరోజు అతని ఫోన్కి ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. అది దివ్య. అర్జున్ మాట్లాడలేకపోయాడు. దివ్య ఏడుస్తూ చెప్పింది, ఆ రోజు నేను పంపించిన మెసేజ్ నేను పంపించింది కాదు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. దివ్య చెప్పింది, నాన్న మన రిలేషన్షిప్ గురించి తెలుసుకున్నాడు. నా ఫోన్ తీసుకున్నారు. నిన్ను దూరం చేయడానికి ఆ మెసేజ్ ఆయన పంపించారు. ఇప్పుడు నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. కానీ నా మనసులో ఇప్పటికే నువ్వే ఉన్నావు. అర్జున్ కొంతసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత అన్నాడు, దివ్య, ప్రేమ అంటే ఒకరిని పొందడం మాత్రమే కాదు, వాళ్ళ జీవితాన్ని కూడా గౌరవించడం. అతను ఆమెపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు. కొన్ని రోజుల తర్వాత అర్జున్కి ఒక ఇన్వెలప్ వచ్చింది. అందులో ఒక లెటర్ ఉంది. అది దివ్య తండ్రి రాసింది. నీ గురించి అనుకున్నాను. నా కూతురిని నిజంగా గౌరవించే వ్యక్తి నువ్వే అని అర్థమైంది. అర్జున్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత దివ్య కుటుంబం అర్జున్ ఇంటికి వచ్చింది. ఆ రోజు 2 సంవత్సరాలు తర్వాత వాళ్ళు మళ్ళీ ఒకరిని ఇంకొకరు ఎదురుగా చూసుకున్నారు. దివ్య నవ్వుతూ అర్జున్ని చూసింది. అర్జున్ కూడా నవ్వాడు. నా ప్రేమకు దొరికింది కేవలం ఒక రిలేషన్షిప్ కాదు, ఒకరినొకరు ఎదురు చూసిన 2 మనసులు గెలుపు. ఈ కథ మనకు ఒక విషయం చెబుతుంది. నిజమైన ప్రేమ తొందరపడదు. నిజమైన ప్రేమ ఒత్తిడి చెయ్యదు. నిజమైన ప్రేమ ఎదురు చూస్తుంది. మీకు ఈ కథ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.